అప్పుడు సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. చేసి సరేమా ఇట్లా వాళ్ళకి ప్రమోట్ చేద్దాము అన్నారు వాళ్ళు. సరే అనేసి వాళ్ళకి బిజినెస్ పెట్టించారు. ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయింది. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు సార్. ఏం చదువుతారు? చదవలేదు సార్. చిన్నపిల్లలు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. భర్త ఏం చేస్తారు? కూలి పని చేస్తారమ్మా? ఓకే. వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి యూ హ్యావ్ టు ప్లాన్ విజన్ ఫర్ ది ఫ్యామిలీ. రెండింట్లో ఉన్నాను సార్. బాడిగింట్లో బిల్లు కూడా లేదు సార్. అన్ని వర్కౌట్ చేస్తారమ్మా. నేను కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తాం, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ హౌస్ విత్ గవర్నమెంట్ సపోర్ట్. దట్ ఈస్ వన్. దెన్ దట్ ఫ్యామిలీ విజన్ డాక్యుమెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ మేనేజ్మెంట్ స్కిల్స్ and guidance for decision making. This also you have to do it continuously. Okay, thank you. Thank you sir. Ippudu you want to say anything? Ippudu ikkada బంగారు మిత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చేలిపైకి ఎత్తండి అన్ని కంపెనీలో కలిపి. ఓకే. బంగారు మిత్రులో ఉండే వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఒక వినూత్నమైన పని చేశాం అని చెప్పుకునేది ఏమైనా ఉందా మీ దగ్గర? ఈ తొందరలో షార్ట్ టైంలో మేము బంగారు మిత్రగా వీళ్ళ జీవితాలను మార్చాం అని చెప్పే అవకాశం ఉంది. ఎవరిని చెప్పాలని చెప్పండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక వినూత్నమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. దీని పేరే P4 అని పెట్టాను. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దాన్ని ఇంకా అందరికి అర్థమయ్యే భాషలో మార్గదర్శి బంగారు కుటుంబం. MBK 1020. MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. 1020 అంటే పైనుండే 10%, కింద నుండి 20% బాగు చేసే కార్యక్రమం. సమాజంలో ఏ గ్రామంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒక 10 మంది పైన ఉంటారు, బాగా డబ్బులు వస్తాయి. 20 మంది అధ్వానమైన పరిస్థితిలో ఉంటారు. పైనుండే వాళ్ళకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చారు. సమాజంలో ఉండే అవకాశాలను ఉపయోగించుకున్నారు. వాళ్ళు ముందుకు పోగలిగారు. కింద నుండే వాళ్లకు దిక్కు తోచన పరిస్థితి, అందుబాటులో అవకాశాలు లేవు. దాంతో ఉండేదాంతో చదువుకున్నారు. ఓసారి రాజీ పడ్డారు. ఓసారి సమాజంలో వచ్చే సమస్యల పట్ల తల దించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక కూలి పని చేసుకునే కుటుంబం కూలిగానే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. చాలని ఆదాయం, కడుపు నిండా తిండి లేని పరిస్థితి, కష్టపడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఆలోచించిన కార్యక్రమం ఇది తీసుకొని రాష్ట్రంలో ఉండే దగ్గర ఇప్పటికీ 1,10,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేశాం. అదే మాదిరిగా 12 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇది నేను ఒక 20 లక్షల వరకు పోవాలనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరైనా ఇచ్చేయగలుగుతారు. చాలామందికి అలవాటు అయింది ఏంటంటే, మేము ఏదైనా చెప్పండి 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చేస్తాం, ఒకసారి పని చేస్తామని కాదు. నా ఆలోచన ఏంటంటే, ఆ 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలుగానే దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా మామూలుగానే ఉంటాం. అట్లా కాకుండా కుటుంబమే ఆస్తిగా భావించి, ఆ ఇంట్లో పిల్లలుంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్లకు భూమి ఉంటే భూమి, కూలి పని అయితే వాళ్ళని ఏం చేయాలి, అవకాశాలు ఏ ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు. ఒక ఆడబిడ్డ శుభ్రంగా ఆవులు పట్టుకునింది, ఒక ఆవు పట్టుకుంది, 2వ ఆవును పట్టుకుంది, 4 గేదెలు దూడలు వచ్చాయి, ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకొక ఆడబిడ్డ ఒక ఆవును పట్టుకుంది,
ఆవిడ కూడా చేసుకుంటా ఉంది. ఇంకొక ఆవిడ ఒక షాప్ పెట్టుకునింది. ఇంకొక ఆవిడ ఒక టైలరింగ్ షాప్ పెట్టుకునింది. అంటే అక్కడ అవకాశాలు వీడకుండే ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. దీన్ని నేను వాళ్ళ కోరేది ఏంటంటే, యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ డన్ 971 ఓన్లీ 3 groups, all put together. All put together, I am entrusting to you 9,000 families.